హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మొన్న మండే వ్లాగ్ అండి ఇది. మా అన్నయ్య వాళ్ళు అయితే వేములవాడకి వెళ్ళారు. ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళు అయితే రాలేదు, మిగతా వాళ్ళం అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఆటోనైతే ఆటోకు బొట్లు పెట్టి సామాన్ అన్నీ అయితే పైన చదువుతారు. అక్కడ తీసుకుపోయేటివి వంట చేసుకోనికి అవి ఉంటాయి కదా, అన్న అయితే పైకి అయితే చదువుతారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక్కడ పిల్లలందరికైతే అన్నం అయితే తినిపిస్తున్నాం. ఇక్కడ మా అన్న పిల్లలకి, మా పిల్లలకి, మా వదిన వాళ్ళ మమ్మీ, అత్తమ్మ అందరు కలిసి అందరైతే పిల్లలకి అన్నం తినిపిస్తారు. మా అన్న, మా వదిన అయితే, మా నడపన్న, మా వదిన అయితే ఇక్కడ సామాన్ అన్నీ చదువుతుంది. ఇక్కడ తీసుకెళ్ళేటి ఏమేమి పడతాయి ఏమేమి అన్న అయితే చదువుతారు. ఇక్కడ ఇక ఏమైతే మా పెద్దదనే అన్నం వేసుకొస్తుంది పిల్లలకి. ఆ రోజైతే మా ఊళ్ళో అయితే మేము బయలుదేరేటప్పుడు అయితే వర్షం అయితే లేదు, వెళ్తుంటే మాత్రం ఫుల్ వర్షము. ఇదేనండి మేక, బద్దిపోషమ్మ కోయడానికి అయితే ఈ మేకని తీసుకున్నారు. ఈ మేకని మేమైతే స్టార్ట్ అయినాము. ఏమో నడుపుదినే వీడియో తీస్తుంటే మొహం దాచుకుంటుంది. మా వదిన వాళ్ళ మమ్మీ, మా చిన్నదిని, మా పెద్దమ్మ. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కింద ఉంటే సరిపోవు అనేసి అట్లా తాళ్ళతో పైకి కట్టిరు. మా పెద్దనాన్న మేము అందరం చీకట్లా, అసలు వర్షం పడుతుంది, వీడియో అసలు క్లారిటీగా లేదు. హాయ్ చెప్తారు, ఇక్కడ హాయ్ చెప్తారంటే వీడియో తీస్తుంటే మళ్ళీ దాచుకుంటారు. చూడండి ఇక వర్షం చూడండి ఎట్లా పడుతుందో. మేము పోతా అంటే వర్షమే పడ్డది. మా ఊర్లో లేదు, మళ్ళీ మధ్యలో ఉంది. మళ్ళీ వేములవాడ కాడ కూడా వర్షం లేదు మేము పోయినప్పటికీ, కానీ మధ్యలో మాత్రం ఫుల్ వర్షంలోనే వెళ్ళినాం వేములవాడకైతే. చూడండి ఎట్లా పడ్డదో, మొత్తం వాటర్ అన్నీ జల్లు పడుకొని మార్నింగ్ అయితే లేచి ఇలా అయితే దర్శనానికి అయితే రెడీ అయ్యాము. రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. ఇప్పుడు రూమ్ ఉంటుంది కదా, రూమ్స్ తీసుకున్నాము. 2 రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం వెళ్ళే ముందు ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకున్నాము. ఇంకా మా పాప ఎంట్రన్స్, వేములవాడ ఎంట్రన్స్ దగ్గర అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే దగ్గర ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఎంటుకలు గుండు చేయించడానికి అయితే టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మా చిన్న కోడలు ఇగో తను చూడండి ఎట్లా తీయించుకుంటుందో, మంచిగా తీయించుకుంటుంది. మా అన్న వల్ల కూర్చొని అయితే తీయించుకుంటుంది. ఏమైతే మా పెద్ద కోడలు చూడొచ్చు మీరు, తనను చాలా వీడియోస్, తను నా వీడియోలో షార్ట్ వీడియోలు కూడా డ్యాన్స్ వేసింది. ఇప్పుడైతే గుండు చేయించుకుంటుంది మంచిగా. అయ్యో మా పెద్ద కోడలు అయితే ఇప్పుడు గుండు చేయించుకునేది, పెద్ద జుట్టు. ఇక ఇక్కడైతే అందరూ గుండు చేయించుకునే వాళ్ళు గుండ్లు చేయించుకొని అక్కడనే వాటర్ ఉన్నాయి, స్నానాలు చేసుకొని మా కోడలకు కూడా అక్కడనే స్నానం చేపించి కొత్త డ్రెస్సులు ఉంటాయి కదా అవి వేసుకొని దర్శనానికి అయితే లైన్లు కట్టినాం. ఫుల్ మంది అండి, అసలు దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ 7కి కడితే బయటకు వచ్చేసరికి 1 or 2 అయింది. ఇవైతే జంట కోడలు అంటారు కదా, కోడలు. మేము పోయేసరికి 12 అయింది దర్శనానికి. 12 కాగానే కొన్ని కోడలను అయితే ఫస్ట్ మార్నింగ్ ఉన్న కోడల్ని బయటికి పంపించేసి మళ్ళీ కొన్నిటిని అయితే మళ్ళీ లోపలికి అయితే అలౌ చేశారు. దర్శనం చేసుకొని వచ్చినాక బోనం అయితే వండి ఇక్కడైతే వదిన బద్దిపోషమ్మ దగ్గరికి అయితే బోనం ఎత్తుకొని వెళ్ళింది. బద్దిపోషమ్మ దగ్గరికి దర్శనం చేసుకొని బోనం ఉంటుంది కదా, బోనం సమర్పించి యాటను కోసుకొని అయితే ఇక్కడైతే యాటను కోస్తారు. చూడండి మంచిగా జడతిస్తుంది కదా, ఫస్ట్ జడతి ఇవ్వడానికి కళ్ళు వాటర్ అన్నీ చల్లంగానే ఎమ్మటే జడతి ఇచ్చింది. యాటను కోసుకొని రాగానే వంటలు అయితే చేసాము. ఇక్కడ ఫాస్ట్గా మా పెద్దదినే, ఇక్కడైతే మా వదిన, మా అన్న అయితే వంటలు, తలకాయ బోటి ఉంటుంది కదా, ఆ కర్రీ అయితే వండుతారు.
ఇక్కడైతే మటన్ మా పెద్ద ఉంటుంది. వంటలు కంప్లీట్ కాగానే అందరం అయితే ఫస్ట్ కూల్ డ్రింక్స్ తాగి తర్వాత అయితే అన్నం తిన్నాము. అప్పటికి అన్నం తినేసరికి 6 అయింది. ఇక్కడైతే అందరం అన్నం తినేసి షాపింగ్కి అయితే వెళ్ళినాము. ఇక్కడైతే అందరు అన్నం తింటారు. తిన్న తర్వాతకి షాపింగ్ చేసి పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరినాం. ఇంటికి వచ్చేసరికి 12 అయిందండి. ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం చూడండి. పిల్లలు ఇక షాపింగ్ అంటే ఇక ఇది కావాలి అది కావాలి, బొమ్మలు అయితే ఫుల్ ఉన్నాయండి. కానీ మస్తు రేట్లు చెప్తారు. కానీ తప్పదుగా, పిల్లలు ఉన్నారు ఏడుస్తారు కదా. ఇక మా చిన్న కోడలు మా పెద్ద కోడలు చూడండి గుండ్లు చేయించుకోరు.